content had some disturbing visuals. Viewer discretion advised. ఈ కాంటెంట్ తో మళ్ళీ కొంత కలవరపాటు గురించే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఇక సునీత హత్య పైన పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. సాఫ్ట్వేర్ సునీత తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కక్షపూరితంగానే తన భార్యని హత్య చేయడానికి రెక్కీ నిర్వహించి తన భార్యని హతమార్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. డీటెయిల్స్లోకి వెళ్తే 2022లో సునీత మహేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2023లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. కెనడాకు వెళ్ళినటువంటి సునీత 4 రోజులకి తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్లో మహేష్ పైన కేసు కూడా నమోదు చేసింది. 2024లో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి వెళ్ళడంతో విడాకులు కూడా అయ్యాయి. ఇద్దరి మధ్య విడాకులు కూడా తీసుకున్నారు. ఇక తనను కాదని వేరే ఒక వ్యక్తితో పెళ్లి చేసుకోవడం ఇక్కడ మహేష్కి నచ్చలేదు. 2025లో త్రినాథ్ అనేటువంటి వేరే ఒక వ్యక్తితో సునీతకి పెళ్ళయింది. అయితే ఆ పెళ్లిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు మహేష్. ఇక సునీతని ఎలాగైనా హతమార్చాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. 3 రోజుల పాటుగా సునీత ఇంటి వద్ద రెక్కి నిర్వహించి వాచ్మెన్ లైన్ టైంలో అపార్ట్మెంట్లోకి వెళ్ళి తనని హతమార్చాడు మహేష్. అయితే తనని ఎవరైనా అక్కడ అడ్డుకున్నా నిలువరించినా తనకు తాను సైతం అక్కడ ఆయన బలవన్మరణానికి పాల్పడాలనే రకంగా పలు ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకున్నాడు. పెట్రోల్ కూడా తను క్యారీ చేస్తున్నాడంట. ఇదొక్కటే కాదు, తను బయటికి వెళ్ళడానికి తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా కొన్ని టూల్స్ కూడా కొనుగోలు చేశాడంట. డోర్ లాక్ చేసిన పగలగొట్టడానికి, తను తప్పించుకోకుండా అడ్డుకోవడానికి, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మహేష్ ఎట్టకేలకి ఆ భార్య అంటే తన మాజీ భార్య సునీతని హతమార్చడంలో చాలా పక్కా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాడు. సో కెనడాకు వెళ్ళి 4 రోజులను ఎందుకు తిరిగి వచ్చింది? తను ఎందుకు మహేష్తో విభేదాలు క్రియేట్ అయ్యాయి? అసలు విభేదాల గల కారణం ఏంటి? వేరే వ్యక్తితో విడాకులు అయిపోయి అక్కడితో అయిపోయి సరిపెట్టేసుకున్నారు. మళ్ళీ వేరే ఒక వ్యక్తితో తను వివాహం చేసుకున్న తర్వాత మహేష్కి ఎందుకు ఈ కక్ష పెరిగింది? తనకు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిందంట. నేను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయాను, నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను, సో నాకు ప్రశాంతంగా ఉందన్నట్టుగా పోస్ట్ చేసింది. ఆ పోస్టే ఇప్పుడు మహేష్ని అనేక రకాలుగా ఆగ్రహానికి గురి చేసింది. సో మహేష్ ఆ పోస్టుతో కొంత ఒక రకంగా చెప్పాలంటే సైకోలో మారిపోయాడు. ఇక నన్ను కాదని ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా, నన్ను పక్కన పెట్టి ఇంకొకటితో వెళ్తావా అన్నట్టుగా ఇక మహేష్ కోపం పెంచేసుకొని ఆ మహిళ పైన కక్షపూరితంగా ఇక టార్గెట్ చేసి స్కెచ్ వేసి వాచ్మెన్ లేని టైంలో అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ సునీతని హతమార్చాడు. సో మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి పవన్ సిద్ధంగా. అంతకంటే ముందు పోలీసులు మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. సో పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. బుద్ధార్తి సునీత అనే గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్ లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క వాళ్ళ మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక 1 వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత 1 వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడ నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈ రోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. బుద్ధార్తి రైట్. 2022లో పెళ్ళైంది. 2023లో కెనడాకు వెళ్ళారు. కెనడాకు వెళ్ళినటువంటి 4 రోజుల్లోనే ఆ మహిళ కింది తిరిగి వచ్చేసింది. విభేదాలు ఉన్నాయంట. విభేదాల కారణంగా తిరిగి ఇండియాకు వచ్చేసింది. వచ్చి రాగానే మహారాష్ట్ర చంద్రపూర్లో ఆ మహేష్ పైన కేసు నమోదు చేసింది. సో కేసు అవడంతో మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళడానికి వీసా ఇష్యూలు, రకరకాల ఇష్యూస్ వచ్చేసాయి. సో ఈ వీసా ఇష్యూ కారణంగా తిరిగి వెళ్ళడానికి అవకాశాలు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు మహేష్. ఆ తర్వాత 2025లో వేరే ఒక వ్యక్తితో, త్రినాథ్ అనేటువంటి వ్యక్తితో
తనకి వివాహమైంది. సో కేసులు కంటిన్యూ అవ్వడం, తన వీసాకు ఎలిజిబిలిటీ రాకపోవడం, తర్వాత వెళ్ళడానికి అవకాశం లేకపోవడం, కేసులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ మహేష్ మొదటి నుంచి కూడా ఆ మహిళపై స్కెచ్ వేసుకొని నిన్న వనస్థలిపురంలోని కేఎన్ఆర్ అపార్ట్మెంట్స్లో ఆ మహిళ ఒంటరిగా ఉండడం చూసి 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి మహిళపై అటాక్ చేసి హతమార్చాడు. ఇదొకటే కాకుండా అనేక రకాల టూల్స్ తీసుకెళ్లాడు. ఒకవేళ కనుక తనని అడ్డుకున్నా, ఎవరిని ఆపే ప్రయత్నం చేసినా కూడా వారిని సైతం నిర్వహించడం కోసం పక్కాగా స్కెచ్ వేసుకొని అక్కడికి వెళ్ళాడు మహేష్. సో మొత్తంగా మహేష్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్న వనస్థలిపురం పోలీసులు మాట్లాడడం చూసాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు సునీత తరపున బంధువులు, సునీత తల్లిదండ్రులు, సునీత భర్త ఏం చెప్తున్నాడు? వనస్థలిపురంలో జరిగిన ఘటన అందరినీ కూడా కలవరపరుస్తా ఉంది. ఎందుకంటే 3 నెలల గర్భిణిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి, ఆపై అతని కోపం ఇంకా తీరకపోవడంతో పక్కనే ఉన్న పూలకుడితో పలుమార్లు తలపై మోది తల అందరూ కూడా చిదరమదనం చేసి అంత కిరాతకంగా చంపి, ఆ తర్వాత అక్కడే కూర్చొని అక్కడే ఒక ఫ్రిడ్జ్ లో ఉన్న యాపిల్ తీసుకుంటూ తినుకుంటూ అక్కడే పోలీసుల కోసం బంధువులు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ అక్కడే ఉండడం జరిగింది. ఇంత కిరాతకంగా మారడం గల కారణాలంటూ కూడా పోలీసులు విషయ నిజాలు అయితే బయటపడడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక అంశాలు అయితే పోలీసులు బయటపడడం జరిగింది. అతను ఏదైతే సునీతపై ఉన్న కోపం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కోసం ఏకంగా సుమారుగా తుర్కింజాలో ఒక బాయ్స్ హాస్టల్లో సుమారుగా 1 నెల రోజులుగా అక్కడే హాస్టల్లో ఉంటూ రోజు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంగణం నివాసం అంతా కూడా ఆ కాలనీ చుట్టూ, బిల్డింగ్ చుట్టూ కూడా రిక్కి నిర్వహిస్తూ ఏ టైంకి ఎవరు ఉంటున్నారు, ఏ టైంకి ఎవరు వెళ్తున్నారు, ఇలా పక్కా సమాచారం అంతా కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటు హత్య చేయడానికి 3 రోజుల ముందు కూడా ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్, ఒక వ్యాగనర్ కార్ని రెంట్కి తీసుకొని దాన్ని వేసుకొని కూడా చుట్టూ తిరుగుతుంటూ లాస్ట్ 3 days ఏ రోజు పకడ్బందీగా ప్లాన్ వేసుకున్న తర్వాత అన్ని టూల్స్ లోపలికి వెళ్ళే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే బెదిరించడానికి లోపల ఒక పెట్రోల్ క్యాన్ నిండా పెట్రోల్ అండ్ అదే విధంగా కొన్ని చెట్లను కట్ కట్ చేసే వుడ్ మిషన్స్ అండ్ అలాగే వెల్డింగ్ మిషన్స్, ఏవైనా మెటల్ కట్ చేయడానికి కటింగ్ మిషన్స్, అలాంటి బలు మెటీరియల్స్ అన్ని కూడా ఒక బ్యాగ్ లో వేసుకొని ఒక అర్బన్ క్లాస్ నుంచి సర్వీస్ కి ఇంటికి వస్తాయి, ఒక టూల్స్ ఎలక్ట్రికల్ షాప్ రిపేర్ చేయడానికి వస్తే ఎలా ఉంటారో ఆ విధంగా వేషంలో నేరుగా అపార్ట్మెంట్ వాచ్మెన్ అలా 5 నిమిషాలు పక్కకు వెళ్ళిన సమయంలో నేరుగా లోపలికి వెళ్ళిపోయి నేరుగా లోపలికి రూమ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రూమ్ లోకి వెళ్ళిన సమయంలో ఏదైతే సునీత అక్క వాషింగ్ మిషన్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. సో ఆ సమయంలోనే నేరుగా రూమ్ లోకి వెళ్ళి తలుపెట్టి వితిన్ 2-3 నిమిషాల్లోనే అతను చేయాలనుకున్న పని మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చే సమయాన్ని కూడా అక్కడే ఉండి నిరీక్షిస్తూ కూడా వెయిట్ చేయడం జరిగింది. సో ఇదందరికీ గల కారణం ఏంటో, నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సునీతతో నాకు గతంలో 2024లోనే పెళ్లి అయ్యింది. సుమారుగా ఇక్కడ నుంచి మేము అమెరికా వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ నివాసం ఉన్న 4 రోజులకే సునీత నాతో గొడవ పెట్టుకుని తిరిగి వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక నాపై వరకట్నం కేసు పెట్టింది, అదేవిధంగా డివోర్స్ ఇవ్వాలంటూ కూడా నాపై కేసులు పెట్టింది అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇద్దరి మధ్యన కేసు ఉన్న నేపథ్యంలో కోర్టు కేసు తర్వాత విడాకులు రావడం జరిగింది. కానీ ఈ వరకట్నం వేధింపుల కేసు ఏదైతుందో అది ఇంకా పెండింగ్ నడవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనుకున్న వీసా, ఇమిగ్రేషన్ కావచ్చు, వీసా కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, కోర్టు అయితే వాటిని నిశ్చయించడం జరిగింది. ఈ కేసు పూర్తయిన వరకు కూడా దేశం దాటదంటూ కూడా అతను కొన్ని కఠినమైన ఆంక్షలు పెట్టడంతో అతను తిరిగి ఇక్కడ విడాకులు అయిపోయింది, అంతా అయిపోయినా కూడా తిరిగి అమెరికా వెళ్ళలేక అతని లైఫ్ అక్కడ లీడ్ చేయలేక ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన తల్లి సడన్ గా హార్ట్ అటాక్ 2024లోనే చనిపోవడం జరిగింది. సడన్ గా ఇవన్నీ కూడా కారణాలు, అటు తల్లి చనిపోయింది, ఇటు నేను తిరిగి అమెరికా వెళ్ళలేకపోతున్నాను, వీటన్నిటి గల కారణం సునీతనే. మరి నేను ఇంత బాధపడుతున్నాను, సునీత మళ్ళీ 2వ పెళ్లి చేసుకుంది, నేను సంతోషంగా లేనప్పుడు సునీత ఎందుకు సంతోషంగా ఉండాలి అన్న నేపథ్యంలో ఇదంతా కూడా చేసినట్టు మహేష్ పోలీసుల ముందు అంతా కూడా మాట్లాడడం జరిగింది. మరి నిజానికి ఒకవేళ అతని గనక అంత కోపం ఉంటే నిజంగా అతను కూడా లీగల్ గా వెళ్ళి ఉండాల్సింది, ఏదైనా చట్టపరంగా అతని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్ గా అంత ప్లాన్ వేసుకొని ఏకంగా పగ పెంచుకొని 3 నెలల గర్భిణిని కిరాతకంగా కత్తితో పొడిచి పలుమార్లు పూలకొని కొట్టి హతమార్చడం జరిగింది. ఇదంతా కూడా రెండో భర్త ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నాడో ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా తెలియదంట గతంలో సునీతకు పెళ్లి అయింది, మాజీ భర్త ఉన్నాడు, విడాకులు అయిపోయిన విషయం కూడా మాకు తెలియదంటూ కూడా ప్రజెంట్ ఉన్న భర్త చెప్తా ఉన్నాడు. కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాలు ఏవి తెలియదు, సడన్ గా ఒక మాజీ భర్త వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. మేము ఎంతో ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తా ఉన్నాం, ఒక మంచి ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నాం, కొంచెం ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చే సడన్ గా ఇంత దుర్మార్గంగా పాల్పడతారు అనుకోలేదంటూ కూడా చెప్తాను. సునీత గనక ముందే ఈ విషయాలు గతంలో నాకు ఇలా జరిగిందని చెప్పుంటే మేము కాస్త ముందు స్టెప్గా కొంచెం జాగ్రత్త తీసుకునే వాళ్ళం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు మాత్రం అంటే ఇంత పక్కాగా సునీత ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించి సునీత ఒంటరిగా ఉన్న సమయం చూసి
వాచ్మెన్ లేని సమయం చూసి అలా పక్కాగా వ్యూహాత్మకంగా ఆయన స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతోంది భర్త మహేష్. అక్కడ ఒక హాస్టల్లో ఉండడము, హాస్టల్తో పాటు ఒక కార్, సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు అంటే తనపైన కేసు నమోదు చేసింది, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు, విడాకులు కూడా కన్ఫర్మ్ అయిపోయి ఇద్దరు వేరు వరకు సపరేట్ అవుదాం అనుకున్నారు, కోర్టు పరంగానే వాళ్ళకు న్యాయం దొరికింది. కానీ ఆ తర్వాత కూడా ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నాడు? ఇక్కడ పబ్లిక్ నుంచి కానీ లేకుండా జనరల్గా ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ మహిళ వేరే ఒక యువకుడిని పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉన్నప్పుడు తను కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటున్నారు, కెనడాలో మంచి జాబ్ ఉందని అంటున్నారు, వేరే ఒక మహిళను పెళ్లి చేసుకున్నా, లేదు కెనడాకి వెళ్ళే అవకాశం లేకుండా ఇక్కడ తన ఉద్యోగం చూసుకున్నా హ్యాపీగా గడిపేవాడు. కానీ ఆ భార్యని ఎందుకు ఇంతలా టార్గెట్ చేయాల్సి వచ్చింది? చాలా బలమైన కారణమైన కనబడుతోందా? పోలీసులు చెప్తున్న అంశాల ప్రకారం చూసుకుంటే కొన్ని అంశాలు మాత్రమే అతను బయటికి చెప్పడం జరిగింది. ఏదైతే నన్ను పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, విడాకులు ఇచ్చింది, అదొక కారణం. రెండవది కేసు పెట్టడం, వరకట్నం వేధింపులు చేస్తున్నట్టు కేసు పెట్టడం. ఈ కేసు వల్ల తను అమెరికా వెళ్ళలేకుండా పాస్పోర్ట్ ఆగిపోవడం, అట వీసా రాకపోవడం, ఇది రెండో కారణం. మూడో కారణం ఇదన్నీ కూడా కొడుకుని చూస్తున్న ఈ సిచ్యువేషన్ కావచ్చు, ఇదంతా కూడా తల్లి సడన్ గా ఉన్నపలంగా హార్ట్ అటాక్ తో చనిపోవడం, ఇవన్నీ కారణాలు. తన తల్లి చనిపోవడానికి కారణం సునీతనే అనుకుని తన భ్రమపడ్డం. ఈ మూడు కారణాలు ప్రధానంగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కారణాలు తన మనసులో బలంగా పెట్టుకొని నేను అమెరికా పోకపోవడం కారణము నా భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది, అదేవిధంగా సునీత నన్ను పెళ్లి చేసుకుని వదిలేసింది, నా తల్లి మరణం గల కారణమైంది అని ఒక పూర్తి భ్రమలోకి వెళ్ళిపోయి ఇదంతటి గల కారణం సునీత అని బలంగా నమ్మడంతో ఇంతటి దారుణానికి అయితే పాల్పడడం జరిగిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంటే సుమారుగా నెల రోజులుగా హాస్టల్లో ఉంటూ సెక్యూరిటీ గార్డ్ ఏ టైంలో ఉంటున్నాడు, ఏ టైంలో బయటకు వెళ్తా ఉన్నాడు, అండ్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటున్నారు, ఏ టైంలో బయటకు వెళ్తారు. మన సునీత బావమరిది కూడా సుమారుగా కొన్ని మార్కెట్కి వెళ్ళడానికి, కూరగాయలు చేయడానికి, సంథింగ్ ఏదో ఒక కిరాణా షాప్కి వెళ్ళడానికి అప్పుడే ఒక 15 నిమిషాల ముందే బయటికి వెళ్ళడం జరిగిందంట. సో లోపల ఎవరు లేరు అనుకొని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళారంటే, కానీ ఆ సమయానికి సునీత అత్త కూడా లోపలే ఉండడం జరిగింది. కానీ సునీత అత్త చూసి రియాక్ట్ అయ్యే లోపే ఇతను లోపల చేయాల్సిన దారుణం అంతా కూడా చేసి యథేచ్ఛగా లోపలే కూర్చొని ఒక యాపిల్ తింటూ దానికి ఏం చేసుకుంటారో చేసుకున్న రీతిలో ఒక సినిమాటిక్ స్టైల్లో అతను అక్కడే కూర్చోవడం జరిగింది. ఇదంతా కూడా చూసిన ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తుంది. ఎందుకంటే పట్టపగలు అందరూ జనావాసాలకు నేరుగా ఇంట్లోకి తెచ్చుకొచ్చి ఇంత కిరాతగా పాల్పడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఘటనలు ఎంతమంది ఎన్నో అడ్డుకునే ప్రయత్నం చేశామనుకున్నా కూడా పెట్రోల్ బాటిల్తో వచ్చాడు అతను. లోపలికి వెళ్ళి అతను కూర్చున్న సమయంలో పెట్రోల్ బాటిల్ చూపిస్తూ దగ్గరకు వస్తే నేను పేల్ చేస్తాను, మీరు కూడా వచ్చి అందిస్తాను, నేను కూడా అందిస్తుంటానంటూ ఇలా పలుమార్లు బెదిరిస్తా వచ్చాడంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఇంతటి కిరాతమైన కారణాలంటే ఈ మూడు కారణాలంటే కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా సాఫ్ట్వేర్ సునీత తన మాజీ భర్త